ఈ మధ్యకాలంలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు మంత్రి అచ్చెన్నాయుడు గారి తాలూకా అవినీతి వ్యవహారం బట్టబయలైంది. ఎదుటివారికి తెలుగుదేశం పార్టీ అకారణంగా లేనటువంటి ఆరోపణలు చేస్తూ మరి సాక్షాత్తు నీతి నియమాలతో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరావు కుటుంబాన్ని కూడా అబాస్పాలు చేస్తూ పెద్దిరెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తిని మరి అరెస్ట్ చేయించే విధానం చాలా అవినీతిమయమైనటువంటి వారిని అందరినీ విడిచిపెట్టి సచ్చీలులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి వైనం చాలా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ మరి అచ్చెన్నాయుడు గారు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. రైతు ప్రధానమైనటువంటి వృత్తితో 63% జనాభా రైతు కూలీ రైతు ఆధారిత పరిశ్రమలతో ఉన్న జనాభాకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలో ఆయన మంత్రిగా ఉంటూ మరి అవినీతికి ఆగ్రో జీఎం రాజమోహన్ గారిపై కక్షగట్టి వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తం చేయాలని మంత్రి ఫేస్ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చిన సందర్భం ఇవాళ మీకు తెలియజేస్తున్నాను. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి గౌరవ అచ్చెన్నాయుడు గారు ఒక ప్రధానమైనటువంటి వృత్తి అయినటువంటి వ్యవసాయం రైతుకు ఆదుకోవాల్సినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి రాష్ట్రంలో వ్యవసాయంకి అవసరమైనటువంటి ఎరువులు విత్తనాలు సరైనటువంటి సరఫరా జరగక ఈరోజు కూడా లైన్లో పెద్ద సంఖ్యలో రైతు సోదరులందరూ అనేక రకాలుగా ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వైనం వీళ్ళ రాష్ట్రంలో ఉంది. నిన్న మొన్నటి వరకు వరుణుడు కరుణిస్తే కానీ నీరు కూడా సాగునీరు కూడా లేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులన్నీ ఆయన అధ్యయనం చేయడం మాని మరి యంత్ర పరికరాల మీద మధ్యవర్తిత్వం చేసి జీఎం రాజమోహన్ గారిపై ఒత్తిడిచ్చి అగ్రో జీఎం పైన మరి తనకు వ్యక్తిగతంగా వాళ్ళకి లాభం చేకూరే విధంగా వారికి యంత్ర కొనుగోలు పరికరాల కొనుగోలుపై మరి మధ్యవర్తిత్వం చేయమని చెప్పి జీఎం గారికి ఆదేశించిన మీదట ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించి సెలవుపై ఆయన వెళ్ళిపోయినటువంటి వైనం ఇవాళ అతని తాలూకా అవినీతికి అర్థం పడుతుంది. మరి అతని పైన ఉన్నటువంటి ఆరోపణలు నిజాయితీతో ఆయన మంత్రి గారు ఆయనే వెరిఫై ఒక కమిటీ వేసుకొని తన సత్యలతను తెలియజేయమని చెప్పి మేము కోరుతున్నాం. మేము ఏదంటే వైఎస్ఆర్ పార్టీ మాకు ఇలా ఆరోపణలు చేస్తుంటుంది, నిత్యం మాపై బురదల్లే కార్యక్రమే వాళ్ళదని చెప్పి మాట్లాడుతుంటారు. మరి ఈవేళ జీఎం రాజమోహన్ గారి ట్రాన్స్ఫర్ వెనక ఎటువంటి కారణాలు ఉన్నాయో గౌరవ మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నాం. నెల్లూరుకి ఆగమేఘాల మీద నెల్లూరుకి ఆయన బదిలీ చేయడం జరిగింది. మరి ఇవన్నీ రైతులకి ప్రయోజనం కలిగించే వ్యవసాయ శాఖ మంత్రుల తాలూకా విధి విధానాలని నేను అడుగుతున్నాను. రాజమోహన్ స్థానంలో ఈవేళ జీఎం పోస్టుకి ఏమాత్రం అర్హత లేనటువంటి జూనియర్ అధికారిని పెండింగ్ కేసులు ఉన్న వ్యక్తిని నియమించుకున్నటువంటి మంత్రి ఫేసీని ఎలా అర్థం చేసుకోవాలని మేము అడుగుతున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యవసాయ శాఖకి ఒక సమర్థుడైనటువంటి అధికారి ఉండవలసిన స్థానంలో ఉన్న అధికారిని బదిలీ చేసి మరి అర్హత లేనటువంటి ఒక వ్యక్తిని తన ఫేజీలో ఉంచి ఆయన్ని పెండింగ్ కేసులు కూడా ఉన్నటువంటి వ్యక్తిని ఈవేళ నియమించినటువంటి వైనాన్ని ఎలా చూడాలని మేము అడుగుతున్నాం. మరి ఇప్పటికే రాజమోహన్ గారు జీఎం గారు సెలవుపై నెల్లూరు వెళ్ళిపోవడం జరిగింది. తనకు మరో మార్గం లేదంటూ సిఎస్కి లేఖ కూడా అతను రాశారు. ఆ లేఖ ప్రతి కూడా ఉంది ఇక్కడ. మరి ఇటువంటివన్నీ మనం ఎలాగ చూడాలి అని అడుగుతున్నాం. మీ అడ్డుగోలు దోపిడీకి సహకరించలేదని ఇలా బదిలీల పేరుతో అధికారులు వేధిస్తారా? ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తాలూకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఇదేనా మంచి ప్రభుత్వం అంటే అని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వ్యవసాయం అత్యంత ప్రాధాన్యతనిస్తూ
ఆర్బీకేఎల్ వ్యవస్థను ప్రవేశపెట్టి నాణ్యమైన విత్తనాలు, అలాగే మరి సకాలంలో ఎరువులు, కావలసిన ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించిన విషయం యావత్ రాష్ట్ర ప్రజలకి, రైతాంగానికి తెలుసు. ఈవేళ మీరే ఒకసారి ఆలోచించండి. మీరు చేస్తున్నటువంటి వైనం, ఈవేళ మీరు ఎరువులు సరఫరా చేస్తున్న విధానం ఎంతవరకు సక్రమంగా జరుగుతోంది? మరి గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా జరిగిందన్న దానికి మీరే వ్యత్యాసాన్ని మీరే నిర్ణయించుకోవాలని మీ ఇష్టానికే విడిచిపెడుతున్నాం. ఇలా అదే కాకుండా పంటల బీమా, మరి వ్యవసాయం అంది కేవలం ప్రకృతి మీద ఆధారపడినటువంటి ప్రధానమైనటువంటి వ్యవసాయ విధానం ఉంటుంది. మరి ప్రకృతి వైపరీత్యాల వలన మరి అకాల వర్షాలు కానీ, మరి పెద్ద ఎత్తున తుఫాన్లు, గాలివానలు కానీ, మరి చీడపీడలతో తెగుళ్ళు కానీ, మరి ఇటువంటి నీరు అందక కానీ భారీగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. అటువంటప్పుడు పంటల బీమా ఉంటే ప్రభుత్వం ద్వారా ఆ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి ప్రభుత్వానికి బాధ్యత ఉంది. మరి ఈవేళ ఉన్న పంటల బీమా పథకాన్ని మీరు ఎత్తివేసి రైతుకి ఏ రకంగా మీరు ఆదుకోవాలని నిర్ణయించారో తెలియాలి. ఈ మధ్యకాలంలో నారుమల్లు కూడా ఎండిపోయి, ఉడిచిన మొదట ఉడుపులోనే మొనలు ఎండిపోయి పంట పాడైపోయినటువంటి పరిస్థితి. మరి రైతు అన్నది చాలా కష్టమైనటువంటి వృత్తి వ్యవసాయం. ఒక పంట, ఉదాహరణకి మొన్న కడప ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో అరటి తోటలు భారీగా నష్టపోయాయి. అరటి పంట అంటే సంవత్సర కాలం ఒకే పంట ఒకసారి వస్తుంది. 12 నెలలు 11 నెలలు దాన్ని పెంచి పోషిస్తే, దానికి అన్ని రకాలైన మదుపులు పెట్టి రైతాంగం దాన్ని పెంచితే నెల రోజుల ముందు గాలి వేసి తోటలన్నీ కుప్పకూలిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోయినటువంటి వైనం మన టీవీల్లోనూ పత్రికల్లోనూ చూసాం. దాన్ని గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని మరి రైతాంగాన్ని ఆదుకోవటం, మాకు ప్రభుత్వం అవకాశం ఇస్తే మేము పరిపాలించే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నష్టపోయిన రైతాంగాన్ని కూడా ఆదుకుంటామని చెప్పినటువంటి విధానం. మరి మీరు దాని గురించి కనీస స్పందన లేదు. మిర్చి పంట ఒకప్పుడున్న రేటుకి ఇప్పుడు ఇచ్చిన పంట అందిన తర్వాత మీరు ఇచ్చిన ఇప్పుడున్నటువంటి రేటుకి చాలా వ్యత్యాసం ఉంది. అలాగే ధాన్యం కొనుగోలు సకాలంలో మీరు కొనలేక మరి ఆనాడు పండిన పంటని తక్కువ రేట్లకి అమ్ముకునే పరిస్థితి, మరి దయనీయమైనటువంటి పరిస్థితి మనం చూసాం. మరి మామిడి పంట తీసుకుంటే చిత్తూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున మామిడి రైతులు ఆందోళన చేసి కేజీ 4 రూపాయలకే అమ్మవలసినటువంటి దయనీయమైన పరిస్థితి. అది గిట్టుబాటు కాదని చెప్పి రైతాంగం రోడ్లపైనే లోడులతో, లారీలతో, ట్రాక్టర్లతో తెచ్చి రోడ్లపైన వచ్చినటువంటి వైనం కూడా మీరు చూశారు. మరి రైతుని ఏ రకంగా మీరు ఆదుకోవాలనుకుంటున్నారు? రైతు మాకు చాలా ప్రధానమైన వ్యక్తి, వ్యవసాయం మాకు చాలా ముఖ్యమని చెప్పినటువంటి మీరు ఎన్నికల ముందు చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఎక్కడైనా తారతమ్యం ఉందా అని నేను అడుగుతున్నాను. ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి? మిమ్మల్ని నమ్ముకున్నటువంటి రైతాంగానికి మీరు ఇస్తున్నటువంటి హామీలు, మీరు ఆదుకున్నటువంటి విధానాలు ఏ రకంగా మేలు చేస్తున్నాయో చెప్పండి. సంవత్సరం 2 నెలల కాలం అయింది. రైతు భరోసా కొద్దిమందికి మాత్రమే అందినటువంటి వైనం. ఎన్నికల ముందు 20,000 రైతు భరోసా అందిస్తామని చెప్పిన మీరు మొన్నటి వరకు రైతు భరోసా ఇచ్చిందే లేదు. ఈవేళ ఇచ్చినా కొంతమంది కోత పెట్టి, కొంతమంది తగ్గించి మీరు చెప్పిన దానికంటే తక్కువగా రైతాంగానికి ఇచ్చినటువంటి వైనం మొన్ననే. మరి సుమారు సంవత్సరం 2 నెలల కాలంలో మీరు రైతాంగానికి ఏ రకంగా సహాయం చేయలేకపోయినారు? ఎరువుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం ఈవేళ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ చూస్తున్నాం. మరి మీకు ఒక విధానం అంటూ ఏమి లేదా? మరి ఇప్పటికి కూడా ఇంకా తెలుగుదేశం నాయకుల తాలూకా కనుసన్నల్లోనే ఎరువుల పంపిణీ సరఫరా జరుగుతోంది. గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకున్నాం రైతుల తరఫున. మరి నీరు మీ ప్రాంతానికే తప్ప ఇతర ప్రాంతానికి లేకుండా లిఫ్టిగేషన్స్ కూడా ఆపేసే పరిస్థితి మేము చూసాం గతంలో. మరి ఇవన్నిటికీ మీరు సమాధానం ఏం చెప్పబోతున్నారు? దయచేసి రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని
అన్ని విధాలా ఆదుకోవాలని, మీరు అవినీతి మార్గాలు ఎన్నుకొని మీకు ప్రయోజనం చేకూరే విధంగా మీరు చేసే కార్యక్రమాలు చెప్పండి. ఇప్పటికైనా రైతాంగాన్ని సకాలంలో ఎరువులు అందించి, విత్తనాలు అందించి, రైతన్నది, వ్యవసాయం అన్నది అదును పదును. సకాలంలో మీరు ఎరువులైనా విత్తనాలైనా పంటకు అందించి, మరి సకాలంలో పండిన పంటకి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయడం లాంటివి చేస్తేనే రైతుకు ప్రయోజనం. మరి 6 కాలం కష్టపడిన రైతన్నుల కోసం మీరు ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మేము విన్నవించుకుంటున్నాం. మీరు ఈ యాంత్రిక తంత్రాలు, మరి ఈవేళ చేస్తున్నటువంటి అచ్చెన్నాయుడు గారి ఫేసీలో జరిగినటువంటి వైనం చాలా జుగుప్సాకరం. మరి లేని వ్యక్తులు మా నాయకుల పట్ల మరి మద్యం కుంభకోణం ఉంది అని చెప్పి లేని ఎన్నెన్నో రకాలైన విచారణలు చేస్తున్నారు. ఇప్పటికి ఏ తప్పు మీరు పట్టుకోలేకపోయినారు, జైల్లో పెట్టారు. అది ఎంతవరకు సముచితం అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మరి ఇలా చేస్తే నెక్స్ట్ మీరందరూ కూడా ఇటువంటివి అనుభవించవలసి వస్తుంది. ఇప్పటికైనా మీరు చేసేటటువంటి తప్పుడు విధానాలు ఆపండి. ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచే మీరు అన్ని రకాలుగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని, నాయకుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనం. సాక్షాత్తు కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రులు ఎంతో సమర్థవంతంగా తన శాఖను పరిపాలించినటువంటి నాయకుడిని లేనిపోయిన ఆరోపణలు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినంత వరకు జైల్లో ఆయన ఉంచారు. మరి ఆయన్ని విడుదల చేయమని కోర్టు కూడా విడుదల చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు పెడితే జైల్లో పెట్టినంతే భయపడి మరి మీరు చేసిన అవకతవక పనులకి, అవినీతికి మేము కట్టుబడి తలొగ్గుదామంది మీరు మర్చిపోయండి. ఖచ్చితంగా మీలో ఉన్న తప్పుల్ని మేము ప్రశ్నిస్తాం. వైఎస్ఆర్ పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం జరుగుతుంది. మీరు ఏ విధమైనటువంటి కక్షాదింపులు చేసినా, జైల్లో పెట్టినా, కేసులు పెట్టినా మేము ప్రజల తరఫున ప్రజాపక్షంగా వైఎస్ఆర్ పార్టీ అనిత్యం పోరాడుతుందని చెప్పి మిమ్మల్ని తెలియజేసుకుంటూ, మరి మీ పట్ల వచ్చినటువంటి ఈ యంత్రాలలో ఉన్నటువంటి మరి లాలూచిని మీరే దాని మీద కమిటీ వేసి విచారణ చేయండి. మరి స్వచ్ఛత బయటపెట్టండి అని చెప్పి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికైనా మీరు కక్షాదింపులను మానండి. ప్రజలకి ఏ ఆశలతో, ఆకాంక్షలతో మిమ్మల్ని ఎన్నుకున్నారో వారికి అండగా ఉంటూ ప్రజల తరఫున మీరు ప్రభుత్వం పరిపాలించాలని, ఈ కూటమి ప్రభుత్వం వైన పూర్తిగా ఎప్పటికైనా మార్చుకోవాలని మేము తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.